కార్ట్-లో కస్టమర్‌కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? We are tied up with more than 20 plus banks, NBFCs, private finances. ఏ షోరూమ్‌లో కూడా ఇలా ఉండదేమో ఇన్స్పెక్షన్. మా దగ్గర కొనండి, మరి ఇన్ కేస్ మీరు అమ్మాలంటే మా దగ్గర తీసుకొని రండి. ఈ కార్‌లో సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది? ఏ కస్టమర్కి ఫినాన్స్ లేదు అనేది ఆప్షనే లేదు మన దగ్గర. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్‌కి మీరిచ్చే కంఫర్ట్ ఏంటి? 6 అవర్స్లో మేము వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాం. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉండాలి, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ ఉండాలి. 30-40 lakhs పెట్టేసి మరి ఎవరైనా ఆపితే బాగుంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఒక పెద్ద కార్ కొనాలనేది డ్రీమ్. మార్కెట్లో ఎక్కడా లేదు. మార్కెట్ ప్రైస్ నుంచి చాలా తక్కువ. మీకు ఏం కావాల్సిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ ఉంటుంది. వన్ స్టాప్ సొల్యూషన్స్, we bring your dreams come true. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. కార్ కార్ట్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కార్ కార్ట్ ఈ నేమే వినిపిస్తుంది. అయితే అసలు ఈ కార్ కార్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఈ రోజు మనం వచ్చేసాం మాదాపూర్ కావూరి హిల్స్కి. అండ్ ఈ కార్ కార్ట్లో ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేయగల ప్రైస్లో ప్రీమియం లగ్జరీ కార్స్ అయితే అందించేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి, కార్ కార్ట్లో ఎలాంటి ప్రీమియం కార్స్ దొరుకుతాయో ఇప్పుడు మనం చూసేద్దాం. హాయ్ హలో. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కార్ కార్ట్ ఇదే వింటున్నాను చాలా రోజుల నుంచి. అసలు ఏంటి మీ స్పెషాలిటీ అని నేను చూడడానికైతే వచ్చేసాను. సో కార్ కార్ట్ స్పెషాలిటీ ఏంటి అసలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. స్పెషాలిటీ అంటే మ్యామ్, మేము వెహికల్స్ అమ్మట్లేదు, వీఆర్ సెల్లింగ్ ది ట్రస్ట్. సో బేసిక్లీ ఆ ట్రస్ట్ ఎలా ఉంటుందంటే, వెహికల్ కొనేటప్పటి నుంచి అమ్మే వరకు లైక్ ఆల్మోస్ట్ మన దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఆ ట్రాన్స్పరెంట్ ఎట్లా ఉంటుందంటే, ఒక వెహికల్తో ఇన్స్పెక్షన్ మన దాంట్లో వెహికల్ వచ్చే ముందు ఎలా ఉంటుంది అది మీకు చూపిస్తా. ఒకసారి రండి. సో ఇప్పుడు ఈ కార్ వచ్చింది మేడం, దీనికి మొత్తం ఇన్స్పెక్షన్ అంతా చేస్తారు, 360 డిగ్రీ చెకప్ చేసి. ఓకే. అప్పుడు దీన్ని మొత్తం అంతా చూసుకొని వెదర్ వీ కెన్ టేక్ దిస్ కార్ ఆర్ నాట్ అనేది చూసాక దెన్ వీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సేల్స్. ఓకే. సో మా ఎవాల్యుయేషన్ టీమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని ఎలా 360 డిగ్రీ చెక్ చేస్తారు ఏంటి అనేది. ఓకే. సో అన్ని పాయింట్స్ మనము ఒకే దీంట్లో చెక్ చేయలేము. సో మాక్సిమం ప్లస్ పాయింట్స్ ఉంటుంది కదా, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, అది ఎగ్జాక్ట్ ఇప్పుడు చూపిస్తారు. ఎందుకంటే దీన్ని ఎగ్జాక్ట్ 360 చెక్ చేయాలంటే మనకు అది స్పేస్ కావాల్సి ఉంటుంది. సో మన ఇన్స్పెక్షన్ టీమ్ లైక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, కంప్లీట్ వెహికల్ చెక్ చేస్తారు. మాక్సిమం ఏం చెక్ చేయాలి వెహికల్ వచ్చిన వెంటనే అది మీకు ఇప్పుడు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర వెహికల్ మన స్టాక్లో వస్తుంది. ఓకే. సో హీస్ కృష్ణ, హీస్ గోయింగ్ టు టెల్ యూ. ఓకే. మీరు ఓపెనింగ్ ద బానెట్. సో మీరు వచ్చిన తర్వాత మనం 3 degrees చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం వెహికల్ ఇక్కడ స్టేట్ ఫార్వర్డ్ చూస్తాము. ఇక్కడ నుంచి ఏమైనా మనకి డెంట్ వెయిటింగ్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ స్టోరేజ్ కనిపిస్తుంది. సో దెన్ వీ విల్ కమ్ టు ఆన్ బానెట్. సో ఇక్కడ నుంచి మనం బీడింగ్ చెక్ చేస్తాము. సో ఏమైనా బెంట్, దీని ముందు ఏమైనా పెయింటింగ్ అయినాయా, లేకపోతే ఏమైనా దీని యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయా, సో మన ఓవరాల్ ఇవి మనకి ఇక్కడ బెంట్లో తెలిసిపోతున్నాం. సో మేము ఏమైనా చెక్ చేసేది ఉంటే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఓవరాల్గా చెక్ చేసిన తర్వాత వన్స్ మన ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బండిని ఒకసారి ఓవరాల్గా చెక్ చేస్తాము. కింద కూడా బంపర్స్ కూడా చెక్ చేస్తాము. సో ఏమైనా
యాక్సిడెంట్ అయ్యేది అంటే మనకి తెలిసే ఫస్ట్ పార్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ డేట్కి వచ్చిన తర్వాత మన ఫీడింగ్, ఈ ఫీడింగ్స్ ఏమైనా టైర్స్ ఏమైనా ఉన్న లైఫ్స్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి, సో ఈ సైడ్ నుంచి మన యాంగిల్స్ నుంచి ఫస్ట్ చెక్ చేసే పార్ట్ ఇది మనకి. సో నెక్స్ట్ మ్యామ్ సో డోర్ లో కూడా మనం చేసేసేది సేమ్ పని. ఇక్కడ నుంచి మనం చెక్ చేసేది బీడింగ్స్, ఇక్కడ ఏమైనా బెండ్స్ ఉన్నాయి మనకి వెయిల్స్ తో చెక్ చేస్తుంటాము. సో ఎనీవేర్ వీ కెన్ గెట్ ద మిస్టేక్స్, వీ కెన్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఈయనే తెలిసిపోతుంది మనకి ఏమైనా బండి పెయింటింగ్ అయినాయి, డెంటింగ్ అయినాయి. ఒకవేళ ఇది బీడింగ్స్ ఓపెన్ చేయాల్సి వస్తే ఓపెన్ చేస్తాం, అదర్వైజ్ మనకి బీడింగ్ పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇది మనం అర్థమైపోతుంది మేడం. మేము చేసే ఎక్స్ప్రెషన్ టీమ్ అదే ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి ఇది రెగ్యులర్ గా చేస్తుంటాం కాబట్టి ఈ ఫేస్ లో మనకి ఐడియా వస్తుంది ఇంకా బెండ్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసిన తర్వాత ఓవరాల్ ఒకసారి చెక్ చేసుకుంటాం ఏమైనా బండి డ్యామేజెస్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా పెయింట్స్ అయినాయా, మనకి షేడ్స్ తో మనకి రెగ్యులర్ గా కనిపించే పెయింటింగ్ చేశారా లేదా అని చెక్ చేస్తే పెయింటింగ్ ఈవెన్ ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇక్కడ మనకి తెలిసేది ఫస్ట్ పాయింట్ ఇక్కడే. సో మనం ఇక్కడ చెక్ చేసుకొచ్చేది ఫస్ట్ పాయింట్ బండికి ఓవరాల్ గా బయట షూట్ ఇది. సో మనం బయట ఏం చేస్తున్నాం ఫస్ట్ అంటే మీకు చెప్పేది అదే నేను. బండికి పోయినా బయట నుంచి డ్యామేజ్ ఉన్నాయంటే ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. ఈ మన బీడింగ్స్ ఏం వస్తున్నాయి ఈ బీడింగ్స్ మనం చెక్ చేసేది యాజ్ యూజువల్ ఇదిగోండి ఇక్కడ. వేరే వేరే గెట్ ద బెండ్స్ ఉంటే మనకి అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది. అప్ అండ్ డౌన్ వస్తే మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం ఏముందో ఏమో. సో మెయిన్లీ కస్టమర్ చూసేది ఇంజన్ కి సంబంధించిన కాబట్టి సో ఇంజన్ లైఫ్ ఎంత ఉంది, అలాగే ఎంత తిరిగింది అంటే అది జనరల్ గా మనకి మేడం ఆల్మోస్ట్ మన సర్వీస్ కంపల్సరీ డీటెయిల్స్ తీసుకుంటాము. అది కస్టమర్ నుంచి మనకు కూడా వస్తుంది. ఓకే, అంటే కార్ కార్ట్ లో సెపరేట్ గా ఇంజన్ చెక్ చేయడానికి ఏమన్నా మెషినరీ అలా యూజ్ చేస్తారా? అదే మరి మీరు ఏం చెప్తున్నా అంటే మనం ఫస్ట్ అయితే జనరల్ గా ఇక్కడ చెక్ చేసిన తర్వాత మన టీం ఉంది, మన టీం వచ్చి మొత్తం దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కూడా మేము కూడా ఏంటంటే జనరల్ గా అన్ని చెక్ చేసిన తర్వాత లోపలికి తీసుకోపోవచ్చు జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఓవర్ గా చెక్ చేసింది ఫస్ట్ పాయింట్ ఇది. దాని తర్వాత మిషనరీ టీం అన్ని చెక్ చేసిన తర్వాత బండి లోపలికి వెళ్ళేది. అప్పటి వరకు అయితే మనం ఇక్కడే చెక్ చేస్తాం. టోటల్ గా మీకు ఏం కావాల్సిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అక్కడ మొత్తం ఏమైనా ఉంటే అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత థర్డ్ టీమ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం ఈ బండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో 360 degrees లో మొత్తం ఎక్కడెక్కడ బెండింగ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉన్నాయని పూర్తిగా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతే షోరూమ్ లోకి పెట్టడం జరుగుతుంది. ఓకే, చూశారు కదా మేడం ఎట్లా మన దగ్గర 360 చెకప్ చాలా క్లియర్ గా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. సో అలాగే మన దగ్గర ఏ వెహికల్ వచ్చిన వెంటనే మన దగ్గర ఆ చెక్ పాయింట్స్ మాక్సిమం మేము చెక్ చేసుకొని వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉండాలి, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ ఉండాలి, వెహికల్ మాక్సిమం ఇంజిన్లో ట్రాన్స్మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. సో అలా చెక్ చేసి మన స్టాక్లో మేము ప్లేస్ చేస్తాము. కానీ ఒక కస్టమర్కి ఇచ్చే కార్కి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే అసలు మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఏ షోరూంలో కూడా ఇలా ఉండదేమో ఇన్స్పెక్షన్. నార్మల్లీ మీరు అడిగారు కదా మేడం ట్రస్ట్ అనేది ఏమి అని. సో వర్డ్స్ లో కాకుండా నేను మీకు ప్రాక్టికల్లీ చూపించిన దానివల్లే కార్ కార్ట్ అనేది జనాలకి మాక్సిమం పోతా ఉంది. కార్ కార్ట్ లో ఎందుకు కార్ కొనాలి, ఎందుకు ఏం అవసరం అనేది. సో దట్స్ హౌ వీఆర్ డీలింగ్ విత్. అండ్ మన దగ్గర మాక్సిమం అన్ని కస్టమర్ కి మేము రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాం. సపోజ్ మీకు ఏదైనా వెహికల్ కావాలి, మన దగ్గర ఇన్వెంటరీలో లేదు, సో మీరు కావాలంటే ఒక వారం రోజుల్లో మేము ఆ వెహికల్ ని హంట్అవుట్ చేసి ఇస్తాము. ప్రీమియర్ వెహికల్ వారం రోజుల్లో వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మీకు పర్టికులర్ గా ఒక వెహికల్ కావాలి, మీకు అదే వెహికల్ కావాలి, మార్కెట్ లో ఎక్కడ లేదు, మనకి చెప్పండి, మేము ఒక వారం రోజుల్లో, నేను మీకు చెప్తా ఉండేది ఒక వారం రోజు చాలా ఎక్కువ టైం. సో దాని లోపలే మేము అరేంజ్ చేయగలుగుతాము. వెరీ నైస్ అండి. అండ్ ఈ రోజు నాకైతే మీరు కొన్ని లగ్జరియస్ కార్లు అయితే చూపించాలి. అండ్ మీ దగ్గర ఏ కలెక్షన్ ఉంది? ఇది వచ్చేసి మర్సిడీస్ ఎస్ క్లాస్. సో వన్ ఆఫ్ ది లెజెండరీ కార్ మర్సిడీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యింది. ఇది వాళ్ళ ఫ్లాగ్షిప్ కార్ అనేది. ఓకే. అండ్ మోర్ ఓవర్ 2018 మోడల్, జస్ట్ 29,000 డ్రివెన్. సో మేము మాక్సిమం వెహికల్ కిలోమీటర్స్ ని కూడా మైండ్ లో పెట్టి ఇది చేస్తాము. ఎక్కువ కిలోమీటర్ వెహికల్ తిరిగిండే వెహికల్స్, అలాంటి వెహికల్స్ మేము ఇది చేయలేము. సో లెస్ డ్రివెన్ కార్ ఇది చూడండి, 2018 మేక్, జస్ట్ 29,000 డ్రివెన్. ఓకే. నేను చాలా షోరూమ్స్ లో చూసాను, ఒక కార్ కి డ్యామేజెస్ ఉన్నా సరే, ఏ ఉన్నా సరే కవర్ చేసేస్తారు అండ్ వాళ్ళే ముందు పెయింటింగ్ అలాంటివి చేసేస్తూ ఉంటారు. కానీ మీరు వచ్చిన కార్ని వచ్చినట్టు పెట్టేస్తారంట ఇన్స్పెక్షన్ తర్వాత. సో ఎలా అలా కస్టమర్ కి అంత జెన్యూన్ గా ఇచ్చేస్తారు? నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే మేము ఇప్పుడు నేను ఇది ఫ్రంట్ పోర్షన్ కానీ ఏదైనా స్క్రాచెస్ ఉన్నా కానీ అది నేను ఇప్పుడు పెయింట్ చేపిస్తే కస్టమర్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్. సో నాకు రీపెయింట్ అయ్యే వెహికల్ ఇచ్చారు, నాకు యాక్సిడెంట్ అయ్యే వెహికల్ ఇచ్చారు,
సో అలాంటి క్వశ్చన్ మార్క్స్ మేము అస్సలు కస్టమర్స్కి ఇవ్వము. Okay. ఏ కండిషన్లో ఉంటుంది అలా కండిషన్లోనే చూపిస్తాము కస్టమర్కి. సో వాళ్ళకి కూడా ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, వీళ్ళు జెన్యున్గానే పెట్టారు వెహికల్, ఏం యాక్సిడెంట్ కాలేదు, చిన్న స్క్రాచెస్ ఏమున్నాయి అలాగే ఉంది అని. అండ్ మోర్ ఓవర్ మీరు సిటీలో డ్రైవ్ చేస్తారా మేడం, అది చిన్నది కానీ పెద్దది కానీ స్క్రాచెస్ ఉనే ఉంటుంది. సో అది సహజం, దానికి ఏం చేయలేము. సో మరి పెయింట్ కొట్టేస్తే మరి అది ఇట్ విల్ బి లైక్ unnecessary we are giving question marks to the customer. అవును. సో ఇది చూస్తూ ఉండేది వోల్వో S90. వోల్వో అనేది మీకు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ ఆన్ ది ప్లానెట్. సో వోల్వోస్ ఎందుకు కొనాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో వోల్వో అనేది అలా ఏం ఉండదు. లైక్ మైండ్ సెట్ అంతా ప్రిపేర్ అయిపోయింది, ఈ వెహికల్స్ మెయింటైన్ చేసేది చాలా కష్టం, ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది, కానీ అలా ఉండదు మేడం. ఈ వెహికల్ మీకు లగ్జరీలో కాంప్రమైజ్ అవ్వదు, సేఫ్టీలో కాంప్రమైజ్ అవ్వదు. సో ఇలాంటి వెహికల్స్ చాలా మీకు సేఫ్టీలో కాంప్రమైజ్ అసలు ఇవ్వదు. మోర్ దాన్ మనీ ఇట్ వాల్యూస్ యువర్ లైఫ్. సో అది అడ్వాంటేజ్ వోల్వోది. అండ్ దెన్ మన దగ్గర GLA ఉంది, ఇది కూడా లేటెస్ట్ వర్షన్ 22 మేక్. సో AMG ఇది GLA 35 AMG. సో ఇది కూడా చాలా తక్కువ తిరిగింది, లైక్ 23,000 డ్రివెన్ 22 మోడల్. ఇది కూడా కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మన దగ్గర లైక్ కన్వర్టబుల్ C Cabriolet ఉంది. సో C Cabriolet కన్వర్టబుల్ ఇది వచ్చేసి కొంచెం లైక్ ఇది మాక్సిమం యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది, మార్కెట్లో ఎవరి దగ్గర ఉండవు. ఇలాంటి వెహికల్స్ మేము హ్యాండ్ పిక్డ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ మేము బల్క్లో తీసుకుంటాము అనేది కాదు, ప్రతి వెహికల్ ఈజ్ హ్యాండ్ పిక్డ్. ఓకే, యాక్చువల్గా కారు ఈ మధ్య స్టూడెంట్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు, ఎక్కువ మంది లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో లాంగ్ డ్రైవ్కి వెళ్ళే వాళ్ళకి కానీ సిటీలో డ్రైవింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ కారు ఎలా యూజ్ అవుతుంది? ఈ వెహికల్ అయితే కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్గానే ఉంటుంది. ఈ వెహికల్ మాక్సిమం అరౌండ్ 35 to 50 ఏజ్ వాళ్ళ గ్రూప్ కి ఈ వెహికల్ చాలా బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఘాట్ సెక్షన్ లో పోతున్నారు, సో ఆ అట్మాస్ఫియర్ కి టెంపరేచర్ కి చాలా బాగుంటుంది. సో ఇది కన్వర్టబుల్ అన్నమాట, ఇది సాఫ్ట్ టాప్ కన్వర్టబుల్ వస్తుంది. అండ్ దిస్ లుక్స్ కంప్లీట్లీ యూనిక్ అండ్ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ డ్రివెన్ ఫర్ జస్ట్ 27,000 kilometers. గ్రేట్. సో జస్ట్ 27,000 kilometers Mercedes Benz. అండ్ దాని తర్వాత నా దగ్గర BMW ఉంది, BMW 5 Series. ఇది కూడా 20 మోడల్. ఇది కూడా చాలా లెస్ డ్రివెన్. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది BMW కొనుక్కోవాలని చెప్పి. నేను టచ్ చేసింది ఇది ఫస్ట్ టైం, మీరు నమ్ముతారో నమ్మరో, కార్ టచ్ చేసింది నేను ఫస్ట్ టైం. ఆ భయం వచ్చేసింది మ్యామ్, లైక్ మనము ప్రీమియం వెహికల్ కొనొచ్చా, మెయింటైన్ చేయొచ్చా అనేది. ఇప్పుడు కార్ లోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది, అఫ్ కోర్స్ ఈ కార్ కూడా మనం కొనొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆ మైండ్ సెట్ ని మేము మార్చుతున్నాము కస్టమర్స్ కి. మాక్సిమం అయితే వెహికల్స్ లెస్ డ్రివెన్ కానీ, వెల్ మెయింటైన్డ్ వెహికల్స్ కానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరియస్ కార్ కానీ మార్కెట్ ప్రైస్ నుంచి చాలా తక్కువ. అండ్ దట్స్ ది రీజన్ వీఆర్ డీలింగ్ విత్ ఆల్ ది ప్రీమియం కార్స్. సో మన దగ్గర ఇంకా స్టాక్ చూడొచ్చు మీరు. BMW X7 ఉంది, ఇది 21 మేక్. ఇది చాలా పెద్దది ఉంటుంది. ఇదే వెహికల్ కొత్తది కొనాలంటే ఇట్స్ 1,85 lakh rupees. 1,85 lakh rupees. సో BMW X7 మన దగ్గర ఎంతకు వస్తుంది? ప్రైస్ తెలుసుకోవాలంటే మీరు కార్కట్కి రావచ్చు. ఓకే, సో ఈ కార్ లో సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది? సేఫ్టీలో ఈ వెహికల్ అయితే మీకు కాంప్రమైజ్ అవ్వదు. మాక్సిమం ఏదైనా బిల్డ్ క్వాలిటీ కానీ, మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, మీకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల నుంచి చాలా సేఫ్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాను కదా మేడం, ఇట్స్ లైక్ అబౌట్ మీకు మోర్ దెన్ మనీ, ఇట్ వాల్యూస్ యువర్ లైఫ్. సో ఆ జనాలకి మేము అదే చెప్తున్నాము, గో విత్ అ ప్రీమియం కార్ విచ్ మేక్ ష్యూర్ మీ లైఫ్ చాలా సేఫ్ గా ఉంటుంది అని. ఓకే, సో నెక్స్ట్ ఏం చూద్దాం. సో వోల్వో XC90 ఒకటి ఉంది. ఇది కూడా 2019 ది వెల్ మెయింటైన్డ్ కార్, స్క్రాచ్లెస్ కండిషన్, నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ టాంపర్డ్. సో మన దగ్గర ఇది అడ్వాంటేజ్, ఏ వెహికల్ అన్నా తీసుకోండి నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది, నాన్ కిలోమీటర్ టాంపర్డ్ ఉంటుంది. అండ్ వీఆర్ ఓపెన్, లైక్ మీరు ఏదైనా కానీ ఎలా ఏ రకంగా కానీ మీరు క్రాస్ చెక్ చేపియచ్చు. సో యూ కెన్ సెండ్ ఇట్ టు ఆథరైజ్డ్ స్టోర్, 360-degree చెకప్ మీరు కూడా కావాలంటే చేపియచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ చెక్ చేసిన కార్ని మేము కూడా తీసుకునే వాళ్ళు ఎవరైనా క్రాస్ చెక్ చేపియచ్చు. ఓకే, సో దీని ఫీచర్స్ ఏంటి అంటే స్పెసిఫికేషన్స్? ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 7-seater వస్తుంది. ఇది కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్స్ వోల్వోస్ చెప్పాను కదా, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్స్ టు డ్రైవ్ ఆన్ ది
రోడ్. సో మీరు కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఎలాంటి ఇన్ కేస్ ఇంపాక్ట్ అయినా కూడా చాలా సేఫ్గా ఉంటారు. అడ్వాంటేజ్ ఆఫ్ డ్రిఫ్టింగ్ చేయొచ్చు అంటారా? లేదు మ్యామ్, దిస్ వెహికల్స్ ఆర్ లైక్ మెంట్ టు డ్రైవ్. ఓకే. సో సెడాన్స్లో అయితే మీకు మ్యాక్సిమం డ్రిఫ్ట్ చేయొచ్చు, బట్ ఈ వెహికల్స్ దీస్ ఆర్ ప్యూర్లీ మెంట్ ఫర్ కంఫర్ట్ అండ్ లాంగ్ డ్రైవ్స్. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరిచ్చే కంఫర్ట్ ఏంటి? కంఫర్ట్ అంటే మ్యామ్ ఫస్ట్ మీకు యాజ్ నేను చెప్పాను, మన దగ్గర యాక్సిడెంటల్ వెహికల్స్ ఉండవు, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ వెహికల్స్ ఉంటుంది. అండ్ మనము లైక్ కస్టమర్స్ని చూపిస్తున్నాము లగ్జరీ వెహికల్ కొనాలంటే ఇట్స్ నాట్ లైక్ మైండ్ సెట్ నుంచి బయట ఏం కాదు, మీరు కూడా కొనొచ్చు. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఆల్సో క్యాన్ అఫోర్డ్ అ ప్రీమియం కార్. సో ఆ ప్రైస్ రేంజ్లో మనం ఇది చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, లైక్ ఢిల్లీ నుంచి వెహికల్స్ తెచ్చేది, నార్త్ నుంచి వెహికల్స్ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. అది ఐ ఫీల్ లైక్ మోర్ ఓవర్ ఇట్స్ లైక్ ఎ స్కామ్. ఎందుకంటే అక్కడ రోడ్ ట్యాక్స్ డిఫరెన్స్ ఉంటుంది, మన దగ్గర అలా ఉండదు. 15 years వ్యాలిడిటీ ఉంటుంది, ఏం అయినా కూడా వీ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి ఏదైనా కానీ వీ గివ్ దట్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ది కస్టమర్. మేము మా దగ్గర కొనండి, మరి ఇన్ కేస్ మీరు అమ్మాలంటే మా దగ్గర తీసుకొని రండి, మేము అమ్మి ఇస్తాం మంచి ప్రైస్కి. ఇదైతే బంపర్ ఆఫర్ అని చెప్పాలి. మీ దగ్గరే కొనొచ్చు, ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మన దగ్గరే ఇచ్చేయచ్చు. నైస్, వెరీ నైస్. అండ్ మోర్ ఓవర్ మా కస్టమర్ ఏమనుకుంటారంటే లైక్ ఇప్పుడు కొత్త వెహికల్ ఎగ్జాంపుల్, మీరు కొత్త వెహికల్ ఏదైనా ఒకటి 100 లైక్ 1 crore తీసుకున్నారనుకోండి. సో కొత్త వెహికల్ తీసుకుంటే ఒక 2 yearsలో మీకు డిప్రిసియేషన్ 35 to 40% అవుతుంది. సో మన దగ్గర రండి, ఐ గివ్ యూ 1, 2 or 3 years old కార్ with 40% ఆఫ్ డిప్రిసియేషన్. సో మీరు అదే వెహికల్ 1 or 2 years వాడి నాకు ఇచ్చిన మీకు హార్డ్లీ 5 to 10% డిప్రిసియేషన్ పోతుంది. సో మీరు అదే 30-40% వేరే ఏదైనా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీకు రిటర్న్స్ కూడా వస్తాయి. కరెక్ట్. ఇక్కడ వెరీ నైస్. అసలు అంటే కార్ కార్ట్లో కార్ కొంటే వాళ్ళ కార్ తో పాటు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది కాకుండా మన దగ్గర మన ఓన్ ఫినాన్స్ ఇది కూడా ఉంది. మాక్సిమం మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ కస్టమర్ కి ఫినాన్స్ లేదు అనేది ఆప్షనే లేదు మన దగ్గర. వీఆర్ టైడ్ అప్ విత్ మోర్ దాన్ 20+ బ్యాంక్స్, NBFCs, ప్రైవేట్ ఫైనాన్సెస్. సో అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. కొన్ని కస్టమర్ ప్రొఫైల్స్ బాగుండవు, సిబిల్ స్కోర్ బాగుండవు. సో అలాంటివి ఉన్నా కూడా మేము మాక్సిమం ట్రై చేసి వాళ్ళని ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇది తీసుకొని వచ్చి వాళ్ళని ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము. వెరీ నైస్ అండి. యాక్చువల్గా చాలా షోరూమ్స్ వీళ్ళు కారు కొనడానికి వచ్చారు, వాళ్ళకి ఏదో అంటగట్టేద్దాం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీ కార్ కార్ట్లో కస్టమర్కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తారు? నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఏదైనా కార్ మేము జస్ట్ కార్ అమ్మము, మేము ఒక కస్టమర్కి అష్యూరెన్స్ కూడా ఇస్తాము. సార్ మీకు ఎప్పుడు మీకు మైండ్ సెట్ చేంజ్ అయినా ఓకే, నేను ఇది కార్ వాడేసిన, ఇప్పుడు నేను అమ్మాలి, మా డోర్ స్టెప్ ఓపెన్ ఉంటుంది, మీరు మా డోర్ స్టెప్కి రావచ్చు. నేను ఈ కార్ అమ్మాలంటే నేను మార్కెట్ నుంచి మంచి ప్రైస్కి నేను అమ్మి ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ నా వెహికల్స్ చాలా డీసెంట్గా వాడి ఉంటాయి వెహికల్స్. సో అది ఒక అడ్వాంటేజ్. రీసేల్ కానీ ఐ విల్ బి రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాము. ఫైనాన్స్కి నేను మీకు సపోర్ట్ చేయొచ్చు, కొనేకి లైక్ మీకు ఐఎమ్ గివింగ్ యూ ది బెస్ట్ కార్స్. సో ఇంకా ఏం ఆప్షన్ కావాలి చెప్పండి మేడం, ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ది ఆప్షన్స్. అన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు, కట్టిపడేస్తున్నారు కస్టమర్ని. సో ఢిల్లీ నుంచి అలా చాలా వెహికల్స్ రీసేల్కి వస్తూ ఉన్నాయి. సో మీరు అలాంటి కార్స్ని ఏమన్నా ఎంటర్టైన్ చేస్తూ? లేదు మ్యామ్, మన దగ్గర తెలుగు రాష్ట్రం వెహికల్సే ఉంటాయి, మాక్సిమం ఏపీ, తెలంగాణ వెహికల్స్. సో ఈ వెహికల్స్ ఎందుకంటే కస్టమర్కి కూడా ఆ ప్రాబ్లం రాకూడదు. ఏదైనా కానీ ఒక చిన్న సేయింగ్ ఉంది, వెహికల్ ఎక్కడ ఆగకూడదు, వెహికల్ని ఎవరు ఆపకూడదు. సో ఇప్పుడు మీరు బయట స్టేట్ వెహికల్స్ తీసుకుని వచ్చారనుకోండి, ఆ వెహికల్స్ కి మీకు ఎవరైనా ఆపితే ఆర్టీఓ కానీ మీకు పోలీస్ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. 30-40 lakhs పెట్టేసి మరి ఎవరైనా ఆపితే బాగుంటది కదా. సో అలాంటి ప్రాబ్లం మనం ఇవ్వము మన కస్టమర్స్కి. మాక్సిమం APTS వెహికల్స్ ఉంటాయి అండ్ కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకే, వెరీ నైస్. హలో అండి. హాయ్, వేణు గారు నర్సరావుపేట నుంచి వచ్చారు. ఓకే, మార్కెట్లో ఇన్ని కార్ట్లు ఉండగా కార్ కార్ట్ గురించి మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారు. సో ఎన్ని బ్రాండ్స్ చూసారు, ఏవేమి నచ్చాయి? BMW చూసాను. ఓకే.
వోల్వో చూసాను. ఓకే, సో ప్రైజెస్ అన్ని ఏ విధంగా ఉన్నాయి? రీజనబుల్ ఉన్నాయి, బయట వాళ్ళతో పోలిస్తే రీజనబుల్ ఉన్నాయి. ఓకే, సో వీళ్ళ హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంది కార్ కార్ట్ వారి చాలా బాగుంది. ఓకే, మీరే బ్రాంచ్ చూసారండి? అవునా, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మిగతా కార్డ్స్ తో పోలిస్తే ఇక్కడ పర్వాలేదా ప్రైజెస్? అండ్ వీళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు మీరు వచ్చినప్పుడు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఓకే, ఫైనల్ గా ఇక్కడ చూసిన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగుందండి. 2-3 సెలెక్ట్ చేసాం, ప్రైస్ కొంచెం మాట్లాడారు. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏ కార్ సో చూపించబోతున్నారు? నేను ఇన్ని ఆప్షన్స్ తర్వాత ఆబ్వియస్లీ ట్రస్ట్ అనేది కార్ కార్ట్ మీద 100% వస్తుంది. మీకు కూడా కానీ, మీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో కార్ కార్ట్కి పిలుచుకొని రండి. వీ విల్ గివ్ యూ ది బెస్ట్ కార్స్. సో దాని తర్వాత నా దగ్గర GLE ఉంది, 2022 మోడల్. సో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మూవింగ్ కార్స్ ఇది మార్కెట్లో. 5-seater ఉంటుంది, చాలా కంఫర్టబుల్. అగైన్ డజన్ కాంప్రమైజ్ విత్ లగ్జరీ, కంఫర్ట్ అండ్ సేఫ్టీ. ఓకే, చాలా మంచి కార్. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, సో జనాలు ఏమనుకుంటారు 5-seater కదా, అవును ప్రీమియర్ కార్స్ లో మైలేజ్ తక్కువ వస్తుంది, కానీ ఈ వెహికల్ మైలేజ్ చాలా బాగా వస్తుంది. ఓకే, సో విత్ అన్ని ఆప్షన్స్ తో, లగ్జరీ, కంఫర్ట్, సేఫ్టీతో కానీ మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది అడ్వాంటేజ్. ఓకే, అండ్ ఇంకోటి ఆప్షన్ ఏమంటే మేడం, లైక్ మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, యాజ్ మీకు చెప్పాను. అండ్ మన అడ్వాంటేజ్ ఏంటంటే 6 hours లో మేము వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాము. ఓ మై గాడ్, ఏ షోరూమ్ చేయదు అలాగా. గ్రేట్. 6 hours లో వెహికల్ డెలివరీ అంటే మామూలు విషయం అయితే కాదు. సో మీ ప్రొఫైల్ బాగుంటే లైక్ అంతా అది ప్రాసెస్ మేము చూసుకుంటాము. లైక్ 6 hours లో వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాము. ఓకే, ఎవరైనా సరే అండి ప్రీమియర్ కార్లు కొనాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఫైనాన్స్ విషయంలో, లేకపోతే ఎలా కొనాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి స్టార్టింగ్లో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేయండి. మ్యామ్, ఇప్పుడు మీరు వెహికల్ కొనాలి, సో మీ ప్రొఫైల్ బాగుంది, 50 lakhs వెహికల్ కొంటున్నారు, 5 lakhs ఇవ్వండి, 45 lakhs నేను మీకు ఫండింగ్ చేపిస్తా. వావ్. సో బేసిక్లీ ఐఎమ్ టేకింగ్ 10%, 90% వరకు నేను ఫండింగ్ చేపియచ్చు మీ ప్రొఫైల్ బాగుంది. ఇస్ ఇట్ పాసిబుల్? అవును మ్యామ్. అండ్ ఇది పాసిబుల్ కాదు, మేము ఆల్రెడీ పాసిబుల్ చేసేసినాము. ఆల్రెడీ చాలా వెహికల్స్ డెలివరీ కూడా ఇచ్చేసినాము. ఓకే, సో ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర ఫైనాన్స్ ప్రాసెస్ అంతా? మన దగ్గర లైక్ మీరు చూడొచ్చు, లోన్ మార్ట్ అనేది అది మనదే. సో వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్ ది బ్యాంక్స్. మన దగ్గర ప్రాపర్ ఒక 15 to 20 members టీమ్ ఉంటుంది ఫైనాన్స్ కి. డాక్యుమెంటేషన్ కానీ చాలా తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు లైక్ షాక్ అయిపోతారు. నో వన్ ఇన్ ది మార్కెట్ యూస్ కార్ కి అంత తక్కువ ఇవ్వరు. ఎంత ఉంటుంది రేట్ ఆఫ్? 10.5%. అగైన్ మీ ప్రొఫైల్ బాగుంటే ఐ కెన్ గివ్ యూ ఆల్ ది. చాలా తక్కువ. సో 10.5% వరకు నేను మాక్సిమం ట్రై చేసి ప్రొవైడ్ చేయొచ్చు ఫైనాన్స్. సో ఇప్పుడు అర్థమైంది నాకు కార్ కార్ట్ అంటే ఏంటి అని. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక పెద్ద కార్ కొనాలనేది డ్రీమ్. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికే కార్ కార్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఏదైనా కానీ మ్యామ్, లైక్ యాజ్ మీకు చెప్పాను కదా, మన దగ్గర ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మన దగ్గర డిస్ప్లేలో వెహికల్ లేనన్నా కూడా మేము వెహికల్ అరేంజ్ చేయగలుగుతాము. అది ఒక అడ్వాంటేజ్. ఫైనాన్స్ కి 6 hours లో వెహికల్ డెలివరీ ఇచ్చేస్తున్నాము. సెకండ్ ఆప్షన్ అది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ కార్స్. ఓకే, సో ఇలాంటివి అన్ని మేము చూసుకొనే మన ఫ్లోర్ మీద వెహికల్ వస్తుంది. అండ్ ఇదే రకంగా కస్టమర్ కి ఆ సాటిస్ఫాక్షన్ మేము కలిగిస్తున్నాము. ఓకే, సో కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఒక కార్ ఉంది, అది బోర్ కొట్టేసింది, అది చేంజ్ చేసుకోవాలనుకున్నారు, వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అదే మ్యామ్, వాళ్ళు ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్, మీ దగ్గర వెహికల్ ఉందనుకోండి, మా దగ్గర తీసుకొని వస్తారు. సో వెహికల్ మోడల్ ని బట్టి, ఎట్లా ఉంది కండిషన్, దాన్ని బట్టి ఒక ప్రైస్ ఇస్తాం. మీరు కంఫర్టబుల్ ఉంటే మేము ఇమీడియట్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సపోజ్ మీరు ఆ ప్రైస్ కి కంఫర్టబుల్ లేదు, సో మేము ఆ వెహికల్ ని పార్క్ అండ్ సెల్ లో తీసుకుంటాము. పార్క్ అండ్ సెల్ లో మన దగ్గర మార్కెట్ ప్రైస్ ని కోట్ చేసేసి ఆ వెహికల్ అమ్మేసి మీకు వేరే వెహికల్ ఇచ్చేస్తాం. సో మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది కార్ రిలేటెడ్ క్వైరీస్. కరెక్ట్ గా చెప్పారు, వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి. సో మధు గారు, ఒకవేళ మనం ఏదన్నా పర్టికులర్ షోరూమ్కి వెళ్తే ఒక బ్రాండ్ కార్సే ఉంటాయి,
అండ్ ఈ షోరూమ్కి వస్తే అన్ని బ్రాండ్స్ కార్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఒక కస్టమర్ బయట ఎక్కడ వెతకక్కర్లేదు. చాలామంది వెతికి అలసిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడికి వస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, వేరే కార్ చూపించండి, వేరే మోడల్ చూపించండి అని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఎస్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో కస్టమర్కి మీరిచ్చే ట్రస్ట్ ఏంటి అంటే ఫస్ట్ కస్టమర్ నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కస్టమర్ 30 lakhs 40 lakhs బడ్జెట్ పెట్టుకొని ఒక ఫార్చునర్ కావాలి, ఒక క్రిస్టా కావాలి. సో అదే 30-40 lakhs లో మీరు ఒక బ్రాండెడ్ వెహికల్ కొనొచ్చు. అది కస్టమర్కి మేము సజెస్ట్ చేస్తున్నాం. రీజన్ ఏంటంటే ఇప్పుడు అదే మైండ్ సెట్లో ప్రిపేర్ అయిపోయారు. ఒక ఫార్చునర్ 30 lakhs ఉంటే ఒక ఫార్చునర్ తీసుకోవచ్చు. కానీ కస్టమర్స్కి తెలియదు 30 lakhs లో వాళ్ళు ఒక BMW, ఒక మర్సిడీస్, ఒక ఆడి వెహికల్ కొనొచ్చు అని. సో ఆ విధంగా మేము మాక్సిమం కస్టమర్స్ని చూపిస్తున్నాం. ఒకసారి ఈ వెహికల్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి సార్. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్, సో మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అది మేము కస్టమర్స్ని మాక్సిమం చెప్తున్నాము. ఓకే. అండ్ కార్లో కార్లు సేల్ చేయడమే కాదు, మనుషులు కూడా గెలుచుకుంటారని విన్నాను. అండ్ మీ అందరు ఎంప్లాయీస్ కూడా ఫుడ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారంట, నిజమేనా? కరెక్ట్. సో మా సెక్యూరిటీ నుంచి మా ఎండి వరకు ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. సో అందరూ ఒకే దాంట్లో మేము పంచుకొని అందరికి ఈక్వల్ గా. ఎగ్జాక్ట్లీ. ఓకే. Some safe home, they'll take care of us. Like ఓకే. సో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది మనకు. సో ఏదైనా కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో ఆ బాండింగ్ కానీ ఇది చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా, లైక్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లా ఉంటుంది మనకు. ఓకే. సో కార్ట్ గురించి ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? One stop solutions, we bring your dreams come true. Carcart. one stop shop. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. Thank you, ma'am. Thank you. సో ఇన్ కేస్ మన వెహికల్స్ గురించి ఎక్కువ తెలియాలంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ టు అవర్ డోర్ స్టెప్. వీఆర్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. సో డాక్టర్స్ కాలనీలో మన స్టోర్ ఉంది. ఇన్ కేస్ ఏ రకంగా మీకు డౌట్స్ ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చు మీరు. ఇన్ కేస్ మీకు ఏదైనా కానీ వెహికల్స్ గురించి తెలుసుకోవాలన్నా, టెస్ట్ డ్రైవ్ తీసుకోవాలన్నా, మీ వెహికల్ అమ్మాలన్నా, సో మన మంచి వెహికల్ కొనాలన్నా, సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఫ్రమ్ ఆల్ ది వేస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మనం కార్లు చూసాం, కార్ యొక్క ప్రైజెస్ చూసాం, అండ్ ఏ మోడల్స్ కార్లు ఉన్నాయో కూడా చూసాం. అండ్ వాటిని తీసుకోవడం ఎలా, లోన్, ఇన్సూరెన్స్ అవన్నీ ఇంపార్టెంట్ కదా. సో వాటి గురించి మనకి చెప్పడానికే మనతో పాటు గణేష్ గారు ఉన్నారు. హలో గణేష్ గారు. హాయ్ మేడం. హలో అండి. నేను కార్లు అన్నీ చూశాను అండ్ షోరూమ్ కూడా చూశాను. నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది, లోన్ మార్ట్ అని. ఏంటి అసలు అది? లోన్ మార్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్సూరెన్స్ అలాగే లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? టోటల్ లోన్స్, ఇన్సూరెన్స్ అవన్నీ ప్రాసెస్ ఎలా ఉన్నాయో చూపిస్తారు పద. ఓకే. హలో. గణేష్ గారు, కార్స్ అన్ని చూసాము, కార్ట్ చూసాము. సో వాట్ ఈస్ లోన్ మార్ట్? లోన్ మార్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు? లోన్ మార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ లోన్స్. మొత్తం కంప్లీట్ ఆల్ కార్ లోన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ లోన్స్ ఆల్ బ్యాంక్స్ విత్ టైప్ తోటి మనం అన్ని బ్యాంక్స్ తోటి మాట్లాడతాం. మనం జస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఎవరైనా ప్రొవైడ్ చేస్తే కస్టమర్ తో మనం విత్ ఇన్ 2 minutes లో కస్టమర్ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం అనలైజ్ చేసేసి మనం చేస్తాం. అది ఏ బ్యాంక్ లో ఫిట్ అవుతుంది, ఎలా ఫిట్ అవుతుంది మనం అనలైజ్ చేసేసి మనం లోన్ అప్రోచ్ చేస్తాం ఆ బ్యాంక్. ఓకే. విత్ ఇన్ 1 day మనకు ఆ ఫైల్ అప్రూవల్ అయ్యేటట్టు మనం చేస్తాం. ఓకే. అండ్ బయట లోన్ తీసుకోవడానికి, బయట షోరూమ్ లో లోన్ తీసుకోవడానికి అండ్ లోన్ మార్ట్ లో లోన్ తీసుకోవడానికి గల డిఫరెన్స్ ఏంటి? బయట లోన్స్ లో ఎట్లుంటది అంటే మేడం, ఇప్పుడు ఒక బ్యాంక్ అప్రోచ్ చేయండి అనుకోండి మేడం, ఆ బ్యాంక్ లో అతను నా దాంట్లో ఫిట్ అవ్వట్లేదు, నా దాంట్లో చేయలేము అని రిజెక్ట్ అయిపోతుంది. మల్టిపుల్ టైమ్స్ అట్లా లాగిన్ అవడం వల్ల కస్టమర్ సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. అవును. తను పర్మనెంట్ గా కొంచెం తాత్కాలికంగానే సరే డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల వరకు లోన్ రాకుండా ఉంటుంది, మళ్ళీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అయ్యే వరకు. మన దాంట్లో ఎట్లంటే మనం ఫస్ట్ కస్టమర్ ప్రొఫైల్ అనలైజ్ చేసినాక ఏ బ్యాంక్ సూట్ అవుతుంది, ఎక్కడ వస్తుంది లోన్, మాక్సిమం లోన్ అని చెప్పేసి ది బెస్ట్ రేట్ మనం చెక్ చేసి మనం దాంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రాసెస్? విత్ ఇన్ 1 day లో మనం లోన్ చేసేస్తాం. ఓకే. 1 day లో అయిపోతుంది. 1 day లో అయిపోతుంది. అప్ టు 15 lakhs అనుకోండి, 15 lakhs లోపు అనుకోండి 1 hour లో ఇచ్చేస్తాం శాంక్షన్. 1 hour లో ఇచ్చేస్తారు. 1 hour లో శాంక్షన్ ఇచ్చేస్తాం. ఓకే. గణేష్ గారు, హౌ అబౌట్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్సెస్ కూడా మన దగ్గర ఉంటాయి మేడం.
అందరూ ఇన్సూరెన్స్ అంటే అందరూ అనుకుంటారు క్యాజువల్గా ఆన్లైన్లో చెక్ చేసుకొని చేస్తుంటారు. ఆన్లైన్లో చేస్తే ఎట్లుంటుంది అంటే మీకు అసిస్ట్ ఉండదు. ఇప్పుడు ఇన్ కేస్ ఏమన్నా డ్యామేజ్ అయింది, ఈ రైనీ సీజన్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది కారు, దానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరగాలి, అది అట్లా ఉండదు మేడం. మన దగ్గర ఎట్లంటే మన దగ్గర ఇన్సూరెన్స్ చేయించుకుంటే సేమ్ ఆన్లైన్లో పాలసీకి మన దాంట్లో కూడా కంపారిజన్ చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ ఉన్నది, ఒకటి స్టేబుల్ కాకుండా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ది బెస్ట్ ఏ దాంట్లో పాలసీ తక్కువ వస్తుందో అలా చేయిస్తాం. ది బెస్ట్ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేయగలుగుతారో వాళ్ళతో మనం చేస్తాం. ఓకే. అండ్ ఇన్సూరెన్స్ లో సంథింగ్ ఒక 3 parts ఏవో ఉంటాయి కార్ కి సంబంధించి. ఇన్సూరెన్స్ లో కూడా సేమ్ అంతలే మేడం. ఇప్పుడు నిల్ డిప్ ఉంటుంది, ఓకేనా మేడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, బంపర్ టు బంపర్ ఉంటుంది. ఓకే. సో చూసారు కదా కార్కాట్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అండ్ ఎన్ని లగ్జరియస్ ప్రీమియర్ కార్లు ఉన్నాయో. అండ్ మీరు కూడా నాలాగా ఇలా వచ్చి అలా కార్ని తీసుకొని వెళ్ళిపోండి. బాయ్ బాయ్.